నమస్తే. ఆలూరు నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘటనను ఈ కులాల మధ్య కుంపట్లుగా దారితీస్తున్నారు. కొంతమంది వ్యక్తులు దీన్ని ఒక వర్గానికి సంబంధించిన దాడిగా సంబోధిస్తున్నారు. సరే, ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇటు టీడీపీ వాళ్ళు దాడి చేసుకున్నారు, అటు వైసీపీ వాళ్ళు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. సరే, ఇక్కడ ఒక వ్యక్తినే కారణం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే విరూపాక్షిని. ఎమ్మెల్యే విరూపాక్షి గారిని కారణం చేస్తున్న విషయంలోన ఒక త్రిమెన్ కమిటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆలూరు నియోజకవర్గంకు వెళ్ళి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదికని ఇవ్వాలని ఒక త్రిమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే, ఈ త్రిమెన్ కమిటీలో ఎవరున్నారో తెలుసా? ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే విరూపాక్షి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఇక్కడ చేర్చారు. ఎవరు? ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ. వీళ్ళు ఈ కమిటీలో ఉన్నారు. వీళ్ళు ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం చేస్తున్నారు? టీడీపీ నేతలపై దాడులు హేయమైనవి, ఎమ్మెల్యే విరూపాక్షి దాడులు చేశాడు, ఇది చాలా చట్టవిరుద్ధమైనవి, దళితులపై దాడులు ఒసిగొల్పాడు అంటూ ఆరోపణలు చేశారు వీళ్ళు. నిజంగా విరూపాక్షి తప్పు చేసింటే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉంది కేసు. న్యాయస్థానాలు రుజువు చేస్తాయి తప్పు చేశాడా లేదన్నది. తప్పు చేశాడని మీరే ఎలా నిర్ణయిస్తారు? ఇది ఒకటి. ముఖ్యంగా మేము బాధితుల పట్ల నిలబడతాము, బాధితులకు అండగా ఉంటామని కాల్వ శ్రీనివాసులు గారు అలాగే గుడిసె కృష్ణమ్మ గారు అంటున్నారు. దాంతోపాటు మరొక ఇద్దరు వ్యక్తులు చెప్తారు. ఇదే విరూపాక్షి పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్న వ్యక్తుల పేర్లు: మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు. వీళ్ళు కూడా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళు కూడా విరూపాక్షిని కారణాలు చేశారు. గొడవల పార్టీ విరూపాక్షి దాడులకి ఒలిగొల్పాడు, విరూపాక్షి అండదండలతోనే దాడులు జరిగాయి అంటూ ఈయన కారణాలు చేసేశారు పూర్తిగా. ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సొంత సామాజిక వర్గం చేతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని తిట్టిస్తున్నారు. ఈ నాయకులను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ముచ్చుమరి గ్రామంలోన 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆమె పైన దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు రాఘవేందర్ రెడ్డి గారు? ఎందుకు స్పందించలేదు పార్థసారథి గారు? ఎందుకు స్పందించలేదు గుడిసె కృష్ణమ్మ గారు? ఎందుకు స్పందించలేదు కాల్వ శ్రీనివాసులు గారు? మీకు ఆ సంఘటన కనిపించలేదా? కేవలం ఆలూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన మాత్రమే మీ కంటికి వచ్చిందా? మరప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన సంఘటనలో ఒక మాటైనా మాట్లాడారా? మరి ఆ బాధితులకు మీరు ఎటువంటి హామీ ఇచ్చారు? ఆ ఘటన జరిగిన తర్వాత మీరేమైనా మాట్లాడారా? రాఘవేందర్ రెడ్డి గారు అంటారు గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ అని. సరే, మీరు ప్రేమతో గొడ్డల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిలుచుకోవచ్చు. మరి విరూపాక్షి గారు ఏం చేశారు? దళితులపై దాడి జరిగిందని సానుభూతిని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారా? మరి అక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, వాల్మీకి బిడ్డ అత్యాచారం జరిగి చనిపోతే అప్పుడెందుకు స్పందించలేదు? అప్పుడు మెదబని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి మీకు? అప్పుడు మీకు కనిపించావు, అలాంటి సంఘటనలు కనిపించావు. సామాజికంగా ఇలాంటి ఘటనలు జరిగిన సంఘటనలు కనిపించావు. రాజకీయంగా ఏవైతే ఉంటాయో ఆ సంఘటనలు మాత్రమే కనిపిస్తాయా? పార్టీలు వేరే ఉండొచ్చు, కానీ మిమ్మల్ని గెలిపించింది కొంతవరకు మీరు గెలవడానికి కారణం మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కొంతమంది వ్యక్తులు ఓటేస్తే మీరు గెలవలేదు, మా వాళ్ళని మా నాయకులని అనుకున్నారు కాబట్టే మీకు ఓటేస్తున్నారు, మీరు గెలుస్తున్నారు. మీరు వాల్మీకి సామాజిక వర్గానికి ఏం మెసేజ్ ఇస్తారు? మన చేతి వేలుతో మన కంటినే పొడుచుకోవాలని మీరు సందేశం ఇస్తున్నారా? మరి కేవలం ఎందుకు విరూపాక్షి గారిని మీరు కారణం చేస్తున్నారు? నిజంగా అక్కడ తప్పు జరిగింటే
న్యాయస్థానాలు ఉన్నాయి, చట్ట పరిధిలో ఈ విషయం ఉంది. నిజంగా దాడులు చేసింటే చట్టం చూస్తూ ఉంది, చట్టం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వీరూపాక్షి గారి అక్రమ అరెస్ట్ను నేను ఖండిస్తూ ఉన్నాను. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఏర్పాటు చేసి ఈ ఘటనను విచారణ జరిపించాలి.